ఇది నా డే 9 ప్లాంటేషన్. నేను కాఫీ తాగుతున్నా. మంచి వ్యూ. అట్లా వాక్ చేసుకుంటూ వచ్చేసిన రావణ కేవ్. ఇంకా రాలేదు, పోవాలి. మధ్యలో వ్యూ మంచిగా ఉందని చెప్పి ఆపిన. నిన్న నిన్న ఈవినింగ్ ట్రెక్కి వెళ్ళాం కదా, అక్కడ మనుషులు ఉన్నారు చూడండి, అక్కడ ఉండే. ఈరోజు దాని ఆపోజిట్ పీక్. ఇది ఎలా పీక్ అంటారు. ఇట్లా కూడా పోవచ్చు అనుకుంటా ట్రెక్కింగ్కి, కానీ నేను ట్రెక్కింగ్ పోవట్లే, రావణ టెంపుల్ చూడడానికి పోతున్నా. వాటర్ చెట్టు లోపల నుంచి వస్తున్నట్టే ఉంది, క్రేజీ. ఆయన నా కోసమే లాక్ ఓపెన్ చేసి ఉండవు. పైకి ఎక్కాలి, 800 స్టెప్స్ అంట. ఇట్లా పైకి ఎక్కి టెంపుల్ చూసి రావాలి. టెంపుల్ కాదు, కేవ్. కొంచెం దగ్గరకు వచ్చిన, ఈజీగా ఏం లేదు, కొంచెం స్టీపే ఉంది. ఆల్మోస్ట్ 500 మీటర్స్ ఎలివేషన్ పెరిగింది స్టెప్స్ వల్ల. ఆల్మోస్ట్ ఎల్లా నుంచి దిగినా కదా, అది మొత్తం కవర్ అయింది. ఆల్మోస్ట్ ఎల్లా ఎలివేషన్కి వచ్చేసిన ఇప్పుడు. ఇదే కేవ్, ఇంకా పైకి ఎక్కాలి. ఇప్పుడే ఎవరో వస్తున్నారు పిల్లలు. క్లోజే ఉంది ఇది. మన హర్యానా భయ్యా చెప్పాడు ఆల్రెడీ, అది క్లోజ్ ఉంటుంది, స్కిప్ చేయి కావాలంటే అని. మనం వినంగా సార్ మన చాలా వేడిగా ఉంది, కానీ టెంపరేచర్ మాత్రం తక్కువనే ఉంది, కానీ చాలా వేడిగా ఉంది. ఇది నా హాస్టల్. కొంచెం కాస్ట్లీయే కానీ కంపారిటివ్లీ ఇట్స్ ఓకే. 800 రూపీస్ ఎంత పడ్డది, 900 రూపీస్ పడ్డది ఒక్కరోజు. వచ్చినా ఇప్పుడే పిరిసా బీచ్. ఇది ఇదే ప్యారెట్ రాక్ అనమాట, ఇది ఎక్కాలి ఇప్పుడు. సన్సెట్ స్పాట్కి వచ్చిన సన్సెట్ లేదు, దరిద్రం. ఏం చేస్తాం.